మిగతా ఖనిజాలు కూడా అంటే కాపర్ ప్రైస్ కూడా అట్లానే పెరుగుతున్నటువంటి పరిస్థితి, దాని గురించి ఏం చెప్తారు? సో కాపర్ కూడా సేమ్ అండి. ఇప్పుడు ఈసారి ఏంటంటే ఇవి కాపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే కామన్ మ్యాన్కి కనెక్ట్ అయ్యే పాయింట్ కాదు. ఎందుకంటే కాపర్ మనకి రోజువారీ వినియోగంలో ఉండదు, రోజువారీ చర్చ కూడా కాపర్ మనకు ఉండదు. కాకపోతే ఏంటంటే కాపర్ కూడా ఈసారి విపరీతంగా పెరిగింది. కాపర్ పెరగడానికి కూడా రీజన్ ఏంటంటే ఈవీస్ బాగా వచ్చాయి. అండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతున్న తరుణంలో డేటా సెంటర్స్ అవసరం విపరీతంగా ఉంది. సో డేటా సెంటర్స్ అవసరానికి కూడా, డేటా సెంటర్స్ బిల్డ్ చేయడానికి కూడా కాపర్ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కాపర్ ఈసారి పెరిగింది. కానీ సో కాపర్ ఇలానే పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే గోల్డ్, సిల్వర్ రిటర్న్స్ ఎలా ఇచ్చాయో కాపర్ కూడా ఈసారి రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి 2026లో. ఎందుకంటే దీనికి ఇండస్ట్రియల్ డిమాండ్ బాగా ఉంది కాపర్కి. సో కాపర్లో మనకి ఏంటంటే ఇన్వెస్ట్ చేసే అవకాశం మనకు డైరెక్ట్గా లేదు. అండ్ ఇప్పుడు ప్రెషస్ మెటల్స్ విషయానికి వచ్చినట్టయితే ఒక థియరీ ఉంటుంది. మెటల్స్ విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు లెడ్ కానీ, జింక్ కానీ, అల్యూమినియం కానీ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఎక్స్పర్ట్ ప్రోస్ అయి ఉండాలి. ఆర్ఎల్స్ దీనిలో ఈ సబ్జెక్ట్లో మీరు పిహెచ్డీ చేసి ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి మెటల్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, ట్రేడ్ చేయడం కానీ చేయొచ్చు. కానీ ఏ మాత్రం తెలియకుండా కాపర్ పెరుగుతుంది కదా మనం కూడా కాపర్ కొందామంటే మాత్రం ఇరుక్కుపోతాం. ఎందుకంటే ఇవన్నీ కూడా సైకిల్స్ అండి. ఈ సైకిల్ పైకి వెళ్ళినప్పుడు ఈ సైకిల్లోనే మనం ఏదో కిందికి దిగాలి, లేదంటే ప్రాఫిట్ బుక్ చేసుకుని రావాలి. ఇలా వన్స్ ఆ డౌన్ సైడ్ సైకిల్లో వచ్చినప్పుడు మనం కొంటే మాత్రం ఇరుక్కుపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో కాపర్లో మాత్రం బాగా పెరుగుతుంది. సో కాపర్లో డైరెక్ట్ ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు స్టాక్స్లో లైక్ నాల్కో ఉంది, నేషనల్ అల్యూమినియం కార్పొరేషన్, అల్యూమినియం కొనేట్, హిందుస్థాన్ జింక్ ఉంది. అలాంటి స్టాక్స్ వైపు మీరు ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడ్ కానీ తీసుకోవడం బెస్ట్ అవుతుందేమో. కానీ డైరెక్ట్గా ఇందులో పొజిషన్స్ తీసుకోవడం మాత్రం రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సాయి గారు, గివ్ మీ సమ్ క్లారిటీ, కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. కానీ నాకు ఈ డౌట్ ఉంది దట్ ఇప్పుడు మనం పెట్రోల్ని, డీజిల్ని ఎలా అయితే గవర్నమెంట్ నియంత్రిస్తుందో, ఈ హైక్స్ ర్యాలీ బీభత్సంగా ఉన్న టైంలో సిల్వర్కి, గోల్డ్కి అలా నియంత్రించి ఒక యూనిఫైడ్ ఫామ్లో కంట్రీకి మాత్రమే అలా చేసే అవకాశం ఉందా? ఈజ్ ఇట్ పాసిబుల్? నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రపంచంలో డైనమిక్స్ మారిపోతున్నదండి. గోల్డ్ అనేది ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక కంట్రీ ఎకానమీ ఎలా డిరైవ్ చేస్తూ ఉంటే మన దగ్గర ఉన్న డాలర్స్ ఎంత ఉంది, మన దగ్గర ఉన్న గోల్డ్ ఎంత ఉంది, మన దగ్గర ఉన్న సిల్వర్ ఎంత ఉంది, ఇవన్నీ డైనమిక్స్ మన ఒక కరెన్సీ డామినేట్ చేయడానికి కానీ, ఒక కరెన్సీ విలువ కట్టడానికి కానీ ఉపయోగించే సూత్రాలుగా మనం భావిస్తాం. ఇవన్నీ ఏంటంటే మార్కెట్ ఫోర్సెస్ని డిరైవ్ చేసే ప్రైజెస్. గోల్డ్ ప్రైజెస్ ఎవరు డిరైవ్ చేస్తారు అంటే, గోల్డ్ ప్రైజెస్ ఎవరు డిరైవ్ చేయరు. డిమాండ్ అండ్ సప్లై ఈ రెండే దీన్ని డిరైవ్ చేస్తాయి. డిమాండ్ బాగా ఉంది, సప్లై లేదు, ఆటోమేటిక్గా ప్రైస్ పెరుగుతుంది. సప్లై బాగా ఉంది, డిమాండ్ లేదు, ఆటోమేటిక్గా ప్రైస్ కరెక్షన్ వస్తుంది. సో ఒక యూనిఫైడ్ పోర్టల్ కానీ, యూనిఫైడ్గా ఒక దేశం కానీ ఇది ప్రైజెస్ డిరైవ్ చేసే అవకాశం కానీ, వాటిని రెగ్యులేట్ చేసే అవకాశం కానీ లేదు. అది ఏ మెటల్ తీసుకొనివ్వండి, అది ఏ కరెన్సీ తీసుకొని. ఈవెన్ మన దగ్గర రూపీ క్రాష్ అయిపోతుంది, మనం చూస్తూనే ఉన్నాం. 70 రూపాయల నుంచి 92 రూపాయలకి వచ్చేసింది. కొంచెం సపోర్ట్ దొరికింది. మన కరెన్సీ మనం పడిపోతున్నాడు, మనం ప్రొటెక్ట్ చేసుకోలేని పరిస్థితి. ఇవి ఎందుకంటే మార్కెట్ ఫోర్సెస్కి లీవ్ చేసాం. ఎప్పుడైతే గ్లోబల్ ఎకానమీకి మనం డోర్స్ ఓపెన్ చేసేసామో ఆటోమేటిక్గా అన్ని ఫోర్సెస్కి మనం ఇన్హరెంట్ రిస్క్కి, మన ఎక్స్టర్నల్ ఫోర్సెస్కి మనం ప్రభావితం అయిపోతూ ఉంటాం. ఎవరు ఫోర్సెస్ కానీ, లేకుంటే ఏ యూనిఫైడ్ దేశం కానీ, ఆర్ఎల్స్ ఒక రెగ్యులేటరీ వ్యవస్థ కానీ వీటిని నియంత్రించే పరిస్థితి ఉండదు.